పిల్లలకు స్కిన్లెస్ చికెన్ పెట్టండి. ఎందుకంటే పిల్లలకు అందించే పోషకాహారంలో భాగంగా స్కిన్లెస్ చికెన్ను మాత్రమే ఆహారంలో అందిస్తే ఆరోగ్యానికి మంచిదే. పెరిగే పిల్లలకు ప్రోటీన్లు, విటమిన్లు అందిస్తుంది. అయితే స్కిన్లెస్ చికెన్ను మాత్రమే పిల్లల వంటల్లో చేర్చాలని, స్కిన్ తీయని చికెన్ ద్వారా కంటికి తెలియని బ్యాక్టీరియాతో పిల్లల్లో వేవుళ్లు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుచేత పిల్లలకు అందించే చికెన్ స్కిన్లెస్ అయితేనే మంచిది. చికెన్ను పిల్లలు తీసుకుంటే కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి సమస్యలు ఉండవు. ఇంకా క్యాన్సర్ను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో చికెన్ సూప్, చికెన్ వంటకాలను పిల్లలకు అందించడం ద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలను తొలగించవచ్చు. ఆహార పదార్థాల పట్ల పిల్లలకు అవగాహన ఇంటి నుంచి మొదలవ్వాలి. దుకాణాల్లో కొనుగోలు చేసే చిప్స్, సోడా, జ్యూస్ వంటి నియంత్రించి ఇంట్లోనే స్వయంగా చిరుతిళ్లు, పండ్ల రసాలు తయారు చేసి వాటిని అలవాటు చేయాలి. పోషకాల విలువలు, మాంసకృతులు అధికంగా ఉండే పప్పు ధాన్యాలను రోజువారీ ఆహారంలో వాడితే వారి ఎదుగుదల బాగుంటుంది. పిజ్జా, బర్గర్ వంటి వాటికి దూరంగా ఉంచగలిగితే మేలు. పిల్లలను భోంచేసే ముందు చిరుతిళ్లను నిరోధించాలి. అలాగే భోజన సమయంలో టీవీ ముందు కూర్చోకుండా చూడాలని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.